అమ్మవారిని అలా చూశాక నేను గతాన్నే మర్చిపోయాను ఐరేంద్రి. ఇక నీ మీద కోపం ఎందుకుంటుంది? అమ్మా లేఖ్య, తీసుకో. సుచిత్ర, ఈ ప్రసాదం తిన్నాక ఖచ్చితంగా నా మీద కోపం పోతుంది. వంశీ, అమ్మవారి సన్నిధికి నువ్వొచ్చినా బావుండేది. అమ్మవారి మహోత్సవం ఎంత బాగా జరిగిందో తెలుసా? అమ్మవారి ప్రసాదం తిన్నా కూడా భాగ్యం దక్కుతుంది. తీసుకో. సుచిత్ర, ఇంతకీ వసుంధర ఎక్కడుంది? సుచిత్ర, ఏమైంది మీకు? ఎందుకు మీరంతా మౌనంగా ఉన్నారు? అలేఖ్య, ఏమైంది? మాట్లాడరేంటి? సుచిత్ర, అసలేమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు మాట్లాడరు అఖిలాండేశ్వరి గారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపానికి అమ్మవారు వాళ్ళకి నోరు పడిపోయేలా చేసింది. ఏంటి నువ్వంటుంది? మీ ప్రాణ స్నేహితురాలను అడిగితే ఆవిడే మీకు సమాధానం చెప్తారు. సుచిత్ర, ఏమైంది? ఏంటి సమస్య? అసలేం జరిగింది? వంశీ, నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? మీ అమ్మ ఎందుకు మాట్లాడడం లేదు? ఆంటీ, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదు వంశీ, విషయం ఎలాంటిదైనా నేను తట్టుకుంటాను. చెప్పు. మీరు వసుంధరకు అప్పగించిన నగలు కనిపించకుండా పోయాయి ఆంటీ. ఏంటి వంశీ నువ్వంటున్నది? అమ్మవారి నగలు కనిపించకుండా పోవడం ఏంటి? కనిపించకుండా పోలేదు అఖిలాండేశ్వరి గారు. ఆ నగల్ని దొంగతనం చేసి వసుంధర పారిపోయింది. ఈ మాత్రం చెప్పడానికి ఏం వంశీ? ఐరేంద్రి, మీరు నిజంగానే అంటున్నారా? లేకపోతే నన్ను ఆట పట్టించడం కోసం చెప్తున్నారా? లేదు అఖిలాండేశ్వరి గారు, మేము నిజమే చెప్తున్నాం. కావాలంటే తాను రాసిన ఈ ఉత్తరం చూడండి. మీరు ఎంతో నమ్మకంగా వసుంధరకి అప్పగించిన నగలన్నీ అంతే నమ్మకంగా ద్రోహం చేస్తూ వెళ్ళింది వసుంధర. ఎత్తుకెళ్ళిపోయింది అఖిలాండేశ్వరి గారు. అఖిలాండేశ్వరి, వసుంధరని మినహా మా కుటుంబ సభ్యులందరినీ క్షమించు. నువ్విచ్చిన నగలకు మేం బాధ్యత వహించలేకపోయాం. పోయింది అమ్మవారి నగలు మాత్రమే కదమ్మా, మనకి తిరిగి చేయించే స్తోమత ఉందని ఈవిడికి తెలీదా ఏంటి? నార్మల్. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్నిక్కడే కాల్చి పారేస్తాను. ఇంత హోదా ఉండి కూడా అమ్మవారి నగలి కాపాడలేకపోయారా? అఖిల, నన్ను క్షమించు.
లేదు, నేను ఎవరిని క్షమించను. నాకు నిజమేంటో తెలియాలి. ఇప్పుడే, ఈ క్షణమే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా పరపతి ఉపయోగించి దోషులెవరో కనుక్కుంటారు. అది ఇప్పుడే. ఆంటీ, దయచేసి కూల్గా ఉండండి. వసుంధర ఎక్కడికి వెళ్ళలేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ నగల్ని నేను మీకు క్షేమంగా అప్పగిస్తాను. నగల్ని భద్రంగానే చూసుకోలేకపోయారు, క్షేమంగా ఎలా అప్పగిస్తారు వంశీ? నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఎవ్వరు నా నుంచి తప్పించుకోలేరు. ఈ విషయంలో నేనేం చేయలేను సుచిత్ర. నన్ను క్షమించు. నేను కూడా ఏమీ చేయలేను. వంశీ, ఇక మనల్ని ఆ అమ్మవారే కాపాడాలి. చూస్తుంటే పెద్దమ్మగారు ఐరేంద్ర గారు మన దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. అమ్మో, వాళ్ళని నమ్మడానికి లేదు. వసుంధరని కిడ్నాప్ చేయించినట్టే చేయించి పగతో అక్కడే చంపేసిన ఆశ్చర్యం లేదు. అమ్మో, అలా జరగడానికి లేదు. నా బంగారానికి ఏం కాకూడదు. ఈ వంశీగాడు నిద్రాహారాలు మానేసి రేపు ఎల్లుండో చచ్చిపోయినా బావుండు. కానీ అంతకంటే ముందు వసుంధరని మన వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో కనుక్కోవాలి. కనుక్కుంటా. అన్నా చెప్పన్నా. అరే మస్తాన్, ఈ 2 రోజుల్లో వసుంధర అనే అమ్మాయిని కిడ్నాప్ చేయమని నీకెవరైనా సుపారీ ఇచ్చారా? నువ్వుండగా అంత పెద్ద పార్టీ మాకెందుకు వస్తుందన్నా? నువ్వే ఏదన్నా ఉంటే చెప్పు. సర్లేరా, జాగ్రత్తగా ఉండు. అలాగే అన్నా. ఈవిడ కిడ్నాప్ చేయలేదంటే ఇంకెవడు చేసుంటాడు? సరే, ఆ సర్దార్ గడికి కాల్ చేస్తా. వసుంధరని నేనే కిడ్నాప్ చేసినా బాగుండేది. అయినా మన వాళ్ళందరికీ వసుంధర నేను చేసుకుపోయే అమ్మాయి అని తెలుసు. మన వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? మరి ఇంకెవరు చేసి ఉంటారు? మన యాదగిరిగాడు ఏమైనా చేసుంటాడా? ఫోన్ చేద్దాం. హలో అన్నా. అరే యాదగిరి, నేను జోగేంద్రని మాడుతున్నాను రా, తెలుసు కదా? ఎందుకు తెలియదన్నా? నువ్వే కదన్నా మన సంఘానికి అధ్యక్షుడివి. సరే, ఇప్పుడు అదంతా సరే కానీ నువ్వు ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చావు కదా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పన్నా. ఈ 2 రోజుల్లో నువ్వు వసుంధర అనే అమ్మాయిని కిడ్నాప్ చేసావారా? రేయ్, అమ్మాయి గొప్పింటి అమ్మాయిరా.
చాలా అందంగా కూడా ఉంటుంది. నువ్వు కానీ తనని కిడ్నాప్ ఏమైనా చేసావా? తన గనక నువ్వేమైనా కిడ్నాప్ చేస్తుంటే వెంటనే నాకు తీసుకొచ్చి అప్పగించు. నీకేం కావాలన్నా ఇస్తానురా. ఇదిగో నీకు కావాలంటే నా దందాలు మొత్తం ఇచ్చేస్తానురా. భయపడకుండా చెప్పరా. నువ్వే అన్నావు కదన్నా నేను ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్లోకి వచ్చానని. అంత పెద్ద సుపారీ నాకెవరిస్తారన్నా? ఏదో మీ పేరు చెప్పుకొని చిన్న చిన్న దందాలు చేసుకుంటున్నాను అంతే. సరేరా, మళ్ళీ ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎవరో తెలుసా వసుంధరా? మా రౌడీల సంఘానికి అధ్యక్షుడు జోగేంద్ర. ఎవరో నిన్ను వెతికి పెట్టమని అన్నకి సుపారీ ఇచ్చినట్లున్నారు. అయినా నిన్ను వదిలిపెట్టను. నువ్వు మా పాలిట అదృష్ట దేవతవి. కడుపు నిండా అన్నం తింటూ నువ్వు ఇక్కడే కాలం గడపాల్సిందే. నువ్విక్కడే ఉంటే మాకెన్ని లాభాలొస్తాయో. ఏయ్ ఆగండ్రా. అమ్మవారి కోపాన్ని చూడాలే గాని అమ్మవారిని కోపగించుకోకూడదు. మేడం మనల్ని కోపగించుకుంది, అదే 10,000. పదండ్రా పోదాం. జోగేంద్ర అందరికీ ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాడంటే వంశీ సార్ జోగేంద్ర గొంతు మీద కత్తి పెట్టుంటాడు. అమ్మా, నేను దొంగని కాదని నువ్వే నిరూపించాలి. ఇప్పుడే, ఈ క్షణమే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా పరపతి ఉపయోగించి దోషులెవరో కనుక్కుంటాను. అత్తయ్య గారికి భోజనం ఇచ్చావా లేఖ్య? ఇచ్చానత్తయ్య. కానీ అఖిలాండేశ్వరి గారు మాత్రం నాకే భోజనం వద్దని చెప్పారత్తయ్య. మనల్ని అంతగా తిట్టి గదిలోకి వెళ్ళాక కొంచెం పశ్చాత్తాపడి లోపలే కుమిలిపోయిందేమో అలేఖ్య. అందుకే మనకు మొహం చూపించలేక మనల్ని చూడడం ఇష్టం లేక రాననుంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే పెద్దమ్మ గారికి నేను భోజనం అయితే ఇచ్చాను, కానీ ఏంటలేఖ్య చెప్తూ ఆగిపోయావే, ఏమైంది? పెద్దమ్మ గారు మీరు వంశీ సార్ భోజనం చేశారు అని తెలిసాక గాని తిననని పట్టుబట్టి అలాగే కూర్చున్నారు అత్తయ్య. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావా లేఖ్య? మీరు వంశీ సార్ భోజనం చేద్దురు రండత్తయ్య. నా వల్ల కాదలేఖ్య, నాకేం వద్దు. దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు. వంశీని పిలిపించి భోజనం పెట్టించు. మీరు రాకపోతే వంశీ సార్ ఎలా వస్తారత్తయ్య? అవసరమైతే నేను భోంచేశానని అబద్ధం చెప్పలేఖ్య. నా బిడ్డ కంటే నాకేది ఎక్కువ కాదు. కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీరామస్మరణ బలాన్నిస్తుందని వసుంధర చెప్తూ ఉండేదమ్మా. వసుంధర అంటే నీకెంతో ఇష్టం కదా. తను చెప్పింది ఇప్పుడు ఆచరించే పరిస్థితి వచ్చింది కదా. నువ్వు ఇలా బాధపడుతూ తననే గుర్తు తెచ్చుకుంటే ఎలా అమ్మా? వసుంధర నమ్మే ఆ శ్రీరామచంద్రుని కూడా స్మరిస్తే
ఆ స్వామి మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించి బయటపడేస్తాడు. అంటే ఎలాగో తెలుసా? రావణాసురుడి మెడలో నుంచి 10 తలలు తెగిపడినట్టు వసుంధరని కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందే చేస్తారమ్మా. వసుంధర దూరం అయితే ఇలా ఉంటుందని తెలిసిందే కాని వసుంధర మళ్ళీ మనకు దగ్గర కాకపోతే మాత్రం నీ ప్రాణం ఎలా ఉంటుందో నేను చెప్పలేను వంశీ. ఏంటమ్మా నువ్వు? వసుంధర ఎంత ధైర్యవంతురాలో సాహసవంతురాలో నీకు తెలుసు కదా. తను రాదేమో అని నువ్విలా బెంగ పెట్టుకుంటే ఎలా? మనం ధైర్యంగా ఉండాలి కదమ్మా. అయినా నువ్విలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే నీరసంగా ఉన్న నిన్ను చూసి అత్తయ్య గారిని సరిగ్గా చూసుకోలేదని మమ్మల్ని అంటుంది. అలక్య, అమ్మని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఫ్రెష్ అయి వస్తాను. నాన్న వంశీ, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. రండత్తయ్య. ఇప్పటిదాకా నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నాను వసుంధర. కానీ నువ్వే అందరినీ ప్రేమిస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. నో వసు, నువ్వు దొంగవి కావు. నువ్వు ఈ కుటుంబం కోసం చేసిన త్యాగం చాలు. నిన్ను చూడాలనుంది వసు. ఇది ఒక డైరీ వసుంధరా. నీకు ఈ సమయంలో బాగా పనికొస్తుందని నేనే తీసుకొచ్చా. వసు, ఇది నీ జీవితం అనే పుస్తకం అనుకో. నీ జీవితంలో ఎవరి వల్లైనా భారం అయితే వాళ్ళ పేజీని చింపేసి. ఈ డైరీ నిన్ను నా నుంచి దూరం చేయదన్న నమ్మకం నాకుంది వసు. ఇప్పుడిప్పుడే మనం జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతున్నాం వంశీ సార్. కొంచెం అనుభవం తెలిసాక ఈ డైరీని కూడా మొదలు పెడితే బాగుంటుందేమోనని నా ఉద్దేశం. వసు, నేను నీకు ఈ డైరీ ఇచ్చింది నీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాదు, నీ నిర్ణయాలతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని. శ్రీరాముడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు వసుంధరా. ఆయన్ని స్మరించే క్షణంలో కూడా నువ్వు ఒక్క పొరపాటు చేసుండవు. అందుకేనేమో బదులుగా ఆయన పడ్డ కష్టాలన్నీ మనకిచ్చాడు.
దగ్గర ఎంత సంపదున్నా నేను నీకు ఇవ్వలేకపోయాను వసుంధరా. ఎందుకంటే నువ్వు మా నుంచి ఏమీ ఆశించలేదు కాబట్టి. నీ జీవితంలో ఉన్న వెలితిని నువ్వే కప్పిపుచ్చుకున్నావు. నువ్వు నిర్దోషివని నేను ఎలా అఖిలాండేశ్వరి గారికి నిరూపించగలను?